రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనపై ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామనే భావనలో ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35% ఓట్లు వేసి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని చెప్పారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేరుగా నిధులు కార్పొరేషన్లకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయని వెల్లడించారు. తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితమని, కేంద్ర రాష్ట్ర సమన్వయంతో పట్టణాభివృద్ధికి బలమైన పాలన అందిస్తామని డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. మున్సిపల్ బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ప్రజల ఆశలు నెరవేరుస్తామని పిలుపునిచ్చారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించిన ఆయన, నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం తమ పార్టీకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఏం పేరమ్మా?
నల్గొండ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడము, తెలంగాణలో ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పాలన పట్ల విసిగి మార్పు కోసం, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో వచ్చిన ఎన్నికలు. రాష్ట్ర ప్రజలు గతంలో బీఆర్ఎస్ పట్ల విసిగి అవినీతి, కుటుంబ పాలన, దోపిడీ విసిగిన ప్రజలు మార్పు కోసము ఆ రోజు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మీద నమ్మకంతో కాదు, కాంగ్రెస్ ఆ ఎన్నికలు లాభపడింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఒకవైపు కేసీఆర్ పాలన పట్ల విసిగిన ప్రజలు, రెండో వైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, రాహుల్ గాంధీ మొదలుకొని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు చేతిలో వైకుంఠం చూపించి ఏ రకంగా గెలిచారో ప్రజలు ఈరోజు ఆలోచనలు పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఇంకా భవిష్యత్తు లేదని ప్రజలు, తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు బీజేపీదని పార్లమెంట్ ఎన్నికల్లో 37% ఓట్లు, 8 మంది ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది, పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా, దళారీ పాత్ర లేకుండా, అవినీతికి తావు లేకుండా జరుగుతున్నటువంటి జనరంజకమైన పాలన పట్ల తెలంగాణ ప్రజలు మేము సైతం మీతో అని చెప్పి ఆ రోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. 5 మాసాలకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన 5 మాసాలకే అంత భారీ తీర్పునివ్వడం, అది మా మీద బాధ్యత పెంచింది. ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది లోక్సభకైనా, అసెంబ్లీకైనా, లేదా చివరికి స్థానిక సంస్థలు, పంచాయతీ, జిల్లా పరిషత్తు, మున్సిపల్ ఎన్నికలైనా గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రం. గోవాలో చూశారు, మహారాష్ట్రలో చూశారు, హర్యానాలో చూశారు. ఏ రకంగా ట్రిపుల్ ఇంజన్ సర్కారు వైపే మొగ్గు చూపుతున్నారు. మోదీ నాయకత్వంలో దేశం పరిపాలన ఏ రకంగా ఇవాళ పారదర్శకంగా, జవాబుదారితనంతో కొనసాగుతుందో ఆ తరహా పాలన తెలంగాణలో కూడా రావాలని కోరుకోవడం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ మాత్రం ఏకైక పార్టీ పోటీ చేసి 3 స్థానాల్లో 2 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ని మట్టి కనిపించి బీఆర్ఎస్ దర్దాపుల్లో కూడా ఛాయల్లో లేకుండా, పోటీల్లో కూడా బరిలో లేకుండా ప్రజలు ఆ రకమైనటువంటి శిక్ష మరి బీఆర్ఎస్కి వేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు, గ్యారెంటీల హామీలతో పాటు కేసీఆర్ ప్రభుత్వం యొక్క దోపిడీని కక్కిస్తామని, గారడి మాటలు, బూటకపు హామీలు వర్షం కురిపించి